ఆ సంవత్సరంలో చిట్టచివరి చిత్రంగా విడుదలై అఖండ విజయం సాధించిన సినిమా ఇద్దరు మిత్రులు. 1961 డిసెంబర్ 29న విడుదలయ్యింది. నిర్మాణ సంస్థ అన్నపూర్ణ పిక్చర్స్, నిర్మాత డి మధుసూదనరావు, దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు. బెంగాలీ చిత్రం తాషేర్ ఘర్ ఆధారంగా రూపొందించబడిన ఈ సినిమా కథ సంక్షిప్తంగా అచ్చం ఒకేలాగా ఉండే అజయ్, విజయ్ అనే యువకులు ఒక ప్రమాదంలో కలిసి తమ కష్టాలను ఒకరితో ఒకరు చెప్పుకుంటారు. అజయ్ ఒక కోటీశ్వరుడు, కానీ మేనేజర్ భానోజీరావు మోసంతో అప్పుల పాలై ఆస్తిని కోల్పోయే స్థితిలో ఉంటాడు. విజయ్ నిరుద్యోగి, చెల్లెలు మీనా కట్నం వేధింపుల వల్ల పుట్టింట్లోనే ఉంటోంది. అజయ్, విజయులు ఒక ఒప్పందం చేసుకుని ఏడాది పాటు ఒకరి స్థానంలోకి ఇంకొకరు మారతారు. పేదరికంలో ఉన్న విజయ్ ఇంటికెళ్లిన అజయ్ ఆ కుటుంబ బంధాల్లోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తాడు. మరొక వైపు విజయ్ మేనేజర్ భానోజీరావు పన్నాగాలను ఎదిరించే క్రమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సొస్తుంది. ఇద్దరూ ఇరువైపులా సమస్యలు ఎలా పరిష్కరించారు, తాము ప్రేమించిన అమ్మాయిలను ఎలా పెళ్లి చేసుకున్నారు అనేది మిగతా కథ. ఈ సినిమాకి మాటలు రాసింది డాక్టర్ కొర్రపాటి గంగాధర్రావు, పాటలు శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి, కొసరాజు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్ పాటలే. ముఖ్యంగా ఖుషీ ఖుషీగా నవ్వుతూ, పాడవేల రాధిక మొదలైనవి. ఈ చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారికి తొలి ద్విపాత్రాభినయ చిత్రం. అజయ్, విజయులుగా ఆయన నటిస్తే విలన్ భానోజీరావుగా గుమ్మడి, విజయ్ చెల్లెలు మీనాగా శారద, కథానాయికలుగా రాజసులోచన, ఈవి సరోజ నటించారు. మరికొన్ని పాత్రల్లో రేలంగి, పద్మనాభం, రమణారెడ్డి, సూర్యకాంతం మొదలైన వారు కనిపిస్తారు. అత్యంత ఘన విజయం సాధించిన ఈ చిత్రం యూట్యూబ్లో లభ్యమవుతోంది.